కాకా వెంకటస్వామి గారు ప్రజల మనిషి. 7 సార్లు పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, ఏఐసిసి వర్కింగ్ కమిటీ మెంబరు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంటు, ఇన్ని హోదాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా వారు సంపాదించేవారు. నిన్న చాట్లో వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నారు. కాకా వెంకటస్వామి గారు సామాన్యం లెక్కనే ఉండే, ఇన్ని పోస్టులు వచ్చినప్పటికీ కూడా ప్రజలతోని కలిసి మెలిసి ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉండేవారు కాకా వెంకటస్వామి గారు. వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్ఆర్గనైజ్డ్ లేబర్కి ఏదైతే సేవలు చేసినారో వారికి పిఎఫ్ ఇప్పించడంలో, ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ ఇప్పించడము, సింగరేణి సంస్థను కాపాడడము, తర్వాత తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవల రావాలని ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఆ ప్రాజెక్టు శాంక్షన్ చెప్పించినారు. సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు దాన్ని తొలగించడానికి 400 కోట్ల రూపాయలు ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ కూడా దాని రీఓపెనింగ్లో వారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడము, దాన్ని 100 రోజుల్లోనే రీఓపెన్ చేయడానికి మన్మోహన్ సింగ్ గారు మేనిఫెస్టోలో పెట్టడము, ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుంటే వారు ఎప్పుడూ నిరంతరం ప్రజలకు సేవ చేయాలి. హైదరాబాద్లో 60-75 వేల గుడిసె వరకు స్థలాలు ఇప్పించి, రామగుండంలో 30,000 మందికి సింగరేణి గృహాలు ఏదైతే ఉండనో అది కార్మికులకు ఇప్పించిన సంగతి, ఆ ఘనత కాకా వెంకటస్వామి గారికి. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు అన్నపూర్ణ క్యాంటీన్స్ పెట్టి రూపాయి ఇడ్లీకి ఆ రోజులలో వారు ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడు ఎట్లా బీద ప్రజలకు సేవ చేయాలి, ఆదుకోవాలని చెప్పి ఆ ఆలోచనతోని కాకా వెంకటస్వామి గారు పనిచేసేవారు. మేము చాలా అదృష్టవంతులము. ఈ దేశంలో ఏ చోటు వెళ్ళినా కానీ కాకా వెంకటస్వామిని గుర్తు చేసుకొని వారు చెప్పేవారు. అందరు కూడా మాకు చెప్తుంటారు, సార్ నిజంగానే కాకా గారు ఏ టైం వెళ్ళినా కానీ మాతో కలిసేవారు, మా సమస్యలు వినేవారు, దాన్ని ఎట్లా పరిష్కరించాలో అది కూడా సూచన ఇచ్చేవారు. సో మాకు ఇంతమంది గుడ్ విల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు కాకా వెంకటస్వామి గారిని నిజంగానే మేము ఎప్పుడు కూడా గుర్తించుకొని వారి బాటలో నడుస్తూ వారి పేరు ఏదైతే సంపాదించుకున్నారో ఆ పేరుని మంచిగా పెట్టాలని చెప్పి మా కృషి ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వారు 10th క్లాస్ పాస్ ఉర్దూ మీడియంలో, ఎడ్యుకేషన్లో కూడా బీద స్టూడెంట్స్కి వారికి ఏదో చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు 2 లక్షల మందికి వితౌట్ డొనేషన్స్ విద్య నేర్పించడం జరిగింది. వారి లా కాలేజ్ డాక్టర్ కాకాస్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ దేశంలో మొన్న ఇండియా టుడే సర్వే చేసినప్పుడు వాల్యూ ఫర్ మనీలో 5వ స్థానంలో వచ్చింది దేశవ్యాప్తంగా. అంటే వారు విద్యారంగంలో కూడా బీద ప్రజలకు విద్య ఉన్నప్పుడే ఒక శక్తి వస్తుందని చెప్పి అందరికీ విద్య ఇచ్చడంలో కూడా వారు ముందున్నారు. సో వారు అన్ని రంగాలలో, కార్మిక రంగంలో మీకు అందరికి తెలిసిన విషయమే, వారు యూనియన్ మినిస్టర్ అయినప్పుడు 100 ట్రేడ్ యూనియన్లో రాజీనామా చేసి వారు యూనియన్ మినిస్టర్ కావడం జరిగింది. సో మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఐడిపిఎల్లో స్ట్రైక్ అయినప్పుడు 52 రోజుల స్ట్రైక్, మేము ఇంట్లో ఉండి మేమే బియ్యము మా కార్మికులకు ఆ రోజులలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఒక విషయం పైన పట్టుదల ఉండేది, ఏది ఉన్నా కానీ ఒక క్రమశిక్షణతోని ఒక పట్టుదలతోని పనిచేసేవారు. మొన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, వారు ఒకసారి కారులో వెళ్తున్నారట, ఆ కారులో వెళ్ళేటప్పుడు
డ్రైవర్ ఒక కట్ కొట్టి వెళ్ళినారు. సో అప్పుడే డ్రైవర్ని ఆపి వారు మందలు ఇచ్చినారు. రేపు పాపం ఆ సైకిల్ వారు పోయేటప్పుడు చెడావు ఎక్కుతున్నాడు, మీకు ఇంత కూడా జ్ఞానం లేదు, వారు దమ్ము విడిచేసినాడు ఆ సైక్లిస్టు, ఇట్లా నడపొద్దు ఎప్పుడు అని చెప్పినారు. అంటే సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారంటే కాకా గారు ఇంత చిన్న విషయంలో కూడా ఆ సైక్లిస్ట్కి వారికి ఇబ్బంది ఉండొద్దని చెప్పి ఆ ఆలోచనతోని వారు పనిచేసేవారు. నిజంగా నేను వారితో కొన్నిసార్లు కలిసినప్పుడు చాలా నేర్చుకున్నాను వారి ద్వారా అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.